Hi guys, welcome to మా సినిమా. Lolly. So guys, శశాంక్ గారు ప్రామిస్ చేసినట్టుగా ఒక న్యూ ఇయర్ బ్యాంగర్ ఎపిసోడ్ చేస్తున్నాం, ఎస్. విచ్ ఇస్ అబౌట్ ద టాపిక్. శశాంక్ గారు బాగా చెప్తాడు ఇట్లాంటి వాటి గురించి. రే, నన్ను ఇరికిరా రే. ఓకే గైస్, టుడేస్ టాపిక్ ఇస్ అబౌట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పా కదా. చిన్న గ్లిమ్స్ ఇచ్చాను. కిస్ 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 అని. ఇట్స్ అబౌట్ ఐటమ్ సాంగ్స్. వితౌట్ ఐటమ్ సాంగ్స్ ఏ పార్టీ నడవదు. సో వి థాట్ దట్ వి విల్ గివ్ అవర్ బెస్ట్ ఐటమ్ సాంగ్ ప్లేలిస్ట్ ఫర్ దిస్ న్యూ ఇయర్ 2025 ఫర్ యూ గైస్. అరే శశాంక్, బై ద వే, ఆర్ యూ ద పర్సన్ హూ మేనేజెస్ ద సాంగ్స్ స్పీకర్? నువ్వు మేనేజ్ చేస్తావా? ఆర్ ఆర్ యా. యూ లైక్, అరే ఏ పాట నడిచినా నాకు పర్లేదు బ్రో, నాకు సాంగ్స్ కావాలి అనే టైపా? లేదు లేదు, నేను కొంచెం సెలెక్టివ్ సాంగ్స్ లో. ఐ విల్ సెలెక్ట్ ఫ్యూ సాంగ్స్. నేను గొడవ దాని తర్వాత పడేస్తా ఇంకా బ్రో, వాళ్ళ నేను ఇష్టం. కూడా. అసలు ఇట్లనే ఎవరంటారు నేను. నేను బ్రో, కొడేస్తా. రిమోట్ కానీ ఫోన్ కానీ నా చేతిలోనే ఉంది. నేను కావాల్సిందే పెడతా. మహా అయితే నేను 10 పాటలు ప్లే చేస్తే నీకు ఒక సాంగ్ ఒక ఇస్తానేమో. ఒక ఒక ఆ, సాంగ్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే, నేను మనం ఒక ఫ్లో లో ఉంటాం కదా. ఈ సాంగ్ తర్వాత ఆ సాంగ్ గుర్తొస్తుంది, ఆ సాంగ్ తర్వాత ఈ సాంగ్ గుర్తొస్తుంది, అట్లా మన ఎగ్జాక్ట్లీ. ఫ్లో లో వెళ్ళిపోతాం. మధ్యలో ఒకడు ఆపి మామ ఈ సాంగ్ బెటర్ అంటే, సరే ఇంకా ఉన్నాడు కదా సాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఒక సాంగ్ పెట్టి ఇంకా నడిపిస్తాం. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ. హరి శశాంక్, ఆన్ టాప్ ఆఫ్ ఎ మైండ్, వాట్ ఆర్ లైక్ ద టాప్ 3 ఐటమ్ సాంగ్స్ దట్ యు జామ్ ఆన్ టు? నువ్వు ఇప్పుడు సడన్ గా ఐటమ్ సాంగ్ అంటే, నాకు ఐటమ్ సాంగ్ అని ఒక ఆ వర్జన్ కి నాకు ఐడియా వచ్చింది. ఆ అంటే ఆ అంటే అంటే అమలాపురం ఒకటి. ఇంకా ఇట్లా ఫుల్ డాన్స్ చేసే ఇందులో ఉన్నా అంటే అది నాకు మొగ. డబ్డ్ డబ్డ్. యాక్చువల్లీ ఒరిజినల్ తమిళ్ కానీ ఏమంది. ఆ సాంగ్ ఒకటి. ఇంకా నాకు ఊ అంటావా, ఈ ఈ ఈ దీంట్లో ఊ అంటావా ఆ అంటావా, అది రాకముందు నాకు పక్కా లోకల్ ఇష్టం, ఎందుకంటే కాజల్ వల్ల. శశాంక్ వాళ్ళ మమ్మీ మళ్ళీ ఏదో కాజల్ కాజల్ అంటున్నాడా అంటే, కొంచెం ఏంటో చూడండి. ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఎవర్ డన్ బై కాజల్. ఓన్లీ అనుకుంటారా? ఫస్ట్ కాదు, ఒక్కటే యా యా చేసినట్టుంది. ఓన్లీ. యా అంతే, ఓన్లీ సేమ్ ఐటమ్ తను సాంగ్. కూడా అంతే అంది. లైక్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఓన్లీ ఫర్ తారక్ అని. సేమ్ థింగ్. ఐ డోంట్ థింక్ సమంత ఆల్సో విల్ డూ ఎనీ మోర్ ఐటమ్ సాంగ్స్. వై వై నాట్? ఐ డోంట్ నో. నాకు బట్ షీ చెప్పైతే వాస్ గుడ్. చేయట్లేదు కదా. షీ వాస్ గుడ్. యా, సారీ గైస్, బై ద వే నా హెల్త్ బాగాలేదు, అందుకని వాయిస్ బేస్ వచ్చుంటే సారీ. అండ్ నాకు టాప్ 3 అంటే, ఐ వుడ్ సే నాకు ఆగుడు సినిమాలో జంక్షన్ లో ఒకటి చాలా ఇష్టం రా. లిరిక్స్ వల్ల. లేదు లేదు, నాకు జనరల్గా ఇష్టం ఆ వైబ్ కానీ, అది మ్మ్. బాగుంటది. నీ దెన్ జంక్షన్ వచ్చేసి లోన జంక్షన్. పెడితే పిల్లో గోల కడతారు తెల్ల, అదొకటి. దెన్ రింగ రింగ బాగుంటది, సంథింగ్ దట్ ఐ కెన్ జామ్ ఆన్ టు. ఎస్. దెన్ అనదర్ సాంగ్ దట్ ఐ కెన్ జామ్ ఆన్ టు అంటే సిలకేమో శ్రీకాకుళం, అది ఆ సాంగ్. క్రేజీ క్రేజీ క్రేజీ. సో అది ఐ ఐ జామ్ ఆన్ టు దీస్ 3 సాంగ్స్. ఇంకా ఇవి కాకుండా అంటే యాక్టర్ స్పెసిఫిక్ గా కూడా మనం మాట్లాడొచ్చు యాక్చువల్ గా. లెట్స్ సేమ్, ఇప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి టాప్ ఆఫ్ మై హెడ్ నేను చెప్పాలంటే, మహేష్ బాబు ఐటమ్ సాంగ్స్ అంటే క్రేజీ ఉంటాయి బ్రో. జంక్షన్ లో జంక్షన్ లో ప్రతి సినిమాకి పువ్వై అయితే, పువ్వై దూకుడులో పువ్వై పువ్వై. పువ్వై దెన్ పువ్వై. వాడు నేను ఒకడేలో లండన్ బాబు, బిజినెస్ మ్యాన్ లో లండన్ బాబు. వీ లవ్ బ్యాడ్ బాయ్స్. విలో బ్యాడ్ బాయ్స్. అంటే మనకేంటంటే మైండ్ లో ఐటమ్ సాంగ్ అంటే హీరో, హీరోయిన్ తో కాకుండా ఇంకొక అమ్మాయి ఎవరో వస్తుంది మధ్యలోకి అన్నట్టు కదా. సమ్ ఇంకోటి అదర్. ఆ, ఇంకోటి ఇప్పుడు మొన్న కుర్చీ మడత పెడితే కూడా చిరి మడత పెట్టి ఇవన్నీ పార్టీ పార్టీ బస్టర్స్ గుంటూరు కదా. గారం. మళ్ళీ ఓన్లీ అబ్బాయిల హౌస్ పార్టీ అట్లా అనుకో, పక్క మావా ఎంతైనా పర్లేదు బిల్ ఒకటి మావ వస్తుంది. ఎంతేనా. మళ్ళీ నాన్ ఐటమ్ సాంగ్స్ అయినా అంటే ఇవి కూడా మళ్ళీ వై దిస్ డోలు కొలవరి వస్తుంది. డోలు, వై దిస్ కొలవెరిటీ వస్తుంది. దెన్ బాబుది పోకరి నుంచి డోలు డోలు ఆ, అది వస్తుంది. అరే ఇప్పటికి ఇంకా నా మొమెంట్స్ వయసు. అనేట ఇప్పటికి ఇంకా నా ఇప్పటికి ఇంకా నా వయసు. వయసు. ఎస్. ఇంకోటి, అది ఏం సినిమా, మల్లన్న అని విక్రమ్ లో ఒక సినిమా ఉంది చూడు. దానిలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అది అదేనా? కాదు,
ఆ, నా పేరు మీనా కుమారి, నా అది ఊరు. అది అచ్చా విక్రమ్ ఆ గది. మూవీనా అది? ఐ మీన్ అదే ఓ పచ్చగడ్డి క్రేజీ క్రేజీ. కోసేటి పడుచు పిల్ల. అల్లు అర్జున్ లో నీ ఫేవరెట్ ఏంటి? రింగ రింగ. మ్మ్. దెన్ నువ్వు అంటావా అంటే ఐ డోంట్ నో నాకు. అంటే ఏదైనా హౌస్ పార్టీలు ప్లే చేసే అంత అంటే అంత నాకు ఎక్కదు. బట్ రింగ మ్మ్. రింగ ఫార్ షూర్. ఆ అంటే అమలాపురం ఫార్ షూర్. ఇంకా బ్లాక్ బస్టర్. ఆ, సరైనోడు. సరైనోడులో బ్లాక్ బస్టర్. బ్లాక్ సరస్వతి బస్టర్ బ్లాక్ బస్టర్. మూర్తిలో ఏంటది సూపర్ మచ్చి ఒకటి. సూపర్ ఆ మచ్చి కూడా చాలా సూపర్ లిరిక్స్ చాలా మచ్చి. ఇష్టం రా. నాకు ఏ నిజంగా లిరిక్స్ చాలా ఇష్టం. సీనుగాడు ఇంటికాడ. ఆ, అలా మొత్తం చెప్పుకుంటూ మ్మ్. అదొకటి బాగుంటది. ఓరోరి యోగి నన్ను కోరికేరో అదొకటి. దాని ఐటమ్ సాంగ్ కాదులే ఇది, బట్ బిల్లా సినిమాలో మై నేమ్ ఇస్ బిల్లా ఒకటి. యా మై నేమ్ ఇస్ బిల్లా యా. దెన్ ప్రభాస్ ఇంకేమున్నాయి, మిర్చి మిర్చి ఒకటి. మిర్చి మిర్చి రెడ్డి కుర్రాడే. దెన్ మ్మ్. మిర్చి ముందు అంటే ఛత్రపతిలో ఏమైనా ఉన్నాయా? ఛత్రపతిలో ఉంది బాహుబలిలో కాదు. బాహుబలిలో మనోహరి. హ్మ్. ముగ్గురు ముగ్గురుతో. లేనా నేలా తింటివిరా కృష్ణ. ఇది ఆ ఛత్రపతిలోనే. ఆ కానీ ఇది కూడా ఐటమ్ సాంగ్ లాంటిది అనుకో. కాలేజీ మ్మ్. పప్పల బస్సు ఈ సీట్ చూసిన ఫ్రెష్. ఎస్ ట్రూ. తెలుసా? నాని మూవీలో ఐటమ్ సాంగ్ చెప్పరా. నాని సినిమా ఐటమ్ సాంగ్ ఉంటాయా? దసరాలో ఉందా? దసరాలో లేదు. ఆ, పక్కా లోకల్లో కూడా లేదు. ఎంసీఏలో ఐ డోంట్ థింక్ సో. మరి నాని సినిమాలో ఎక్కడ ఉంది ఐటమ్ సాంగ్? నీకేమైనా గుర్తున్నాయా? పైసా అని ఒక సినిమా వచ్చింది వాడు. దాంట్లో ఏముంది ఐటమ్ సాంగ్? నాకు గుర్తులేదు. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ ఎ సాంగ్. అండ్ మెగాస్టార్ది ఒకటి ఉంటుంది. స్వీట్ కావాలా హాట్ కావాలా. అరే అది మస్త్. మనం ఎక్క సంగీత్కి డాన్స్ చేసాం కదా సంగీత్లో డాన్స్ పాటకి. చేసాం. క్రేజీ. పాట కావాలా పాట కావాలా. దెన్ ఐ థింక్ ఇంకోటి బాస్ ఉంటాయా? ఐటమ్స్. బాస్ బానే. వేర్ ఇస్ ద బాస్ది పార్టీ. వేర్ ఇస్ ద బస్సు పార్టీ. వేర్. దెన్ ఖైదీలో కూడా ఉంటుంది చూడు. రత్తాలు రత్తాలు రత్తాలు. ఇంకా ఇంకోటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఉంటుంది. లో ఐటమ్ సాంగ్ ఆకలిస్తే అన్నం పెడతా అదేనా? ఎస్. ఆ, అది వస్తే ఆయిల్ పెడతా. ఆయిల్ అరిసొస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా దాన్ని రీమిక్స్ డియాలో చేశాను కూడా. డియాలా. డియాలో డియాలా డియా డియా. కాదు కాదు ఐ కాదు. డోంట్ అదే అనుకుంటా. అదే అంటున్నాను. ఆ, నాగ చైతన్యాది అది కూడా బాగుంటది. 10 రూపాయలు ఇచ్చాడు అద్దం కొనుక్కున్నాను. కొనుక్కోమన్నాడు డియాలో డియాలా. ఎన్టీఆర్ది ఐటమ్ సాంగ్స్ అంటే పక్క స్వింగ్ జరా. స్వింగ్ జరా స్వింగ్ స్వింగ్ జరా. జరా స్వింగ్ జరా స్వింగ్ జరా. Guys, ఈ ఎపిసోడ్ ఎక్కడికో పోతుంది అనుకోకండి. ప్రాపర్ ప్లానింగ్ పద్ధతి లేకుండా షూట్ చేస్తే ఇలానే ఉంటాయి మావి. ప్రతి ఎపిసోడ్ అలాగే ఉంటుంది. So, yeah. మేము స్క్రిప్ట్ ఫాలో అవ్వం. స్క్రిప్టే మమ్మల్ని ఫాలో అవుతుంది. ఇంకా నార్మల్ గా అది కాకుండా పార్టీలో పెట్టుకునే సాంగ్స్ అంటే బ్రో ఐ థింక్ నేను ఎన్నిసార్లు కెనడాకి వచ్చాక కూడా మనకేం మావ ఎంతైనా. బాధలు లేవు, ఏం లేవు. ఏం లేకపోయినా వైస్ కొలరెడ్డి పక్కా నడుస్తుందిరా. యా వాయిస్ కాల్ రెడీ పక్క. అంటే ఐ థింక్ బికాస్ ఆఫ్ ద నాస్టాలజిక్ రీజన్ నో. యా చిన్నప్పుడు అయితే ఇలా వచ్చాయి కదరా. ఐ డోంట్ నో సమ్ తెలుగు పేపర్ ఉండే, ఐ థింక్ ఏదైనా న్యూస్ పేపర్ ఉండేది. దానిలో ఇట్లా ఏదైనా బాగా హిట్ అయితే సాంగ్ లిరిక్స్ ప్రింట్ చేసేవారు. అవును. సో అట్లా అప్పటి నుంచి తెలుసు నాకు ఇలా కొలవెరిడి అనేది. ఇప్పుడు కూడా విని విని ఒక సంవత్సరం అయినా సడన్ గా విన్నా మనకి నోటి పెడుతుంది కదా లిరిక్స్. ఎస్. హ్యాండ్లో గ్లాస్ గ్లాస్ లో గ్లాస్ లో స్కాచ్. స్కాచ్. రింగ రింగ అయిపోయింది. కేవ్ కేక పవన్ కళ్యాణ్. కేవ్ కేక్. ఇంకోటి కేవ్ ఉంది కేక కదా. ఒకటి. లబో లబో లబరి కాదు ఇది. ఆ లబ్బో ఆ, లబ్బో. ఇంకోటి తోబ 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 అది కూడా. తోబా తోబ తోబా తోబ తోబా. హే ఇంకోట్రా డిఎస్పిది. బ్యాంగ్ 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 బ్యాంకాక్. బ్యాంగ్. ఊపిరిలో నోరా ఫతేహ్ ఒకటి ఉంటుంది చూడు. ఉబ్రి. డోర్ ఓ నంబర్ డోర్ నంబర్ 46 హెవీ పట్టది హెవీ. కృష్ణ నోరాఫతి అది. మూడాలైన. ఇంకా బాలీవుడ్కి వెళ్తే దిల్బర్. బ్రో నాకు ఇది కూడా రా. దిల్బర్ దిల్బర్ కృష్ణ మంది దగ్గర దూరంలో ఒకటి ఉంటుంది చూడు. దిల్బర్ దిల్బర్.
ఎస్ 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 ఎస్. బల్లారి బాబా. బల్లారి బల్లారి బా బాబా చూస్తారు. బాద్షాలో వెల్కమ్ వెల్కమ్ మై నేమ్ ఇస్ కనకం కనకం టిన్ టిన్ టిన్. ఉమ్. కల్లోకొచ్చే ఎవ్వరికి దొరకం లీడర్లో లీడర్ మూవీలో రాజశేఖర్ అని మోజు ఎస్, అది తీరలేదురా. హెవీ సాంగ్ రా. రాజశాల రాజసాన ఏలరారా రాజా రాజా రాజా. ఇట్లా అన్ని లిరిక్స్ వరకు వచ్చారా అంటే మరి ఇంత పిక్చర్లో పోయింది మనం. ఏంటి అన్ని ఐటమ్స్ అని గుర్తుపెట్టుకోవడానికి. ఐటమ్ సాంగ్ కాదు, బట్ అగైన్ అనదర్ వన్ విచ్ ఐ యూజువలీ జామ్ టు ఇస్ టాప్ లేసిపోద్ది అంటే టాప్ టాప్ లేసిపోద్ది లేచిపోతే. ఇది కూడా రేసు గుర్రంలో. బూచాడే బూచాడే బూ. అది కాదు, శృతి హాసన్ తో సినిమా చూపిస్తావా ప్రకాష్ అమ్మ? రాజ్. సినిమా సినిమా చూపిస్తామా. చూపిస్తున్నా. అదే గదిలోకొండ గణేష్ లో జర్రా గదిలకొండ గణేష్. జర్రా సూపర్ హిట్ నీ హట్ సూపర్ హిట్. సూపర్ హిట్ నీ స్టాక్. కానీ మామ ఎంతైనా మనసు హ్యాస్ బ్రో మై హార్ట్ రా. యా యా మగధీరలో వద్దురా. జోర్సే ఆ, జోర్సే జోర్ 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 జోర్సే. జోర్ సే వర్సే మార్సే మారు మారు మార్సే. ఐటమ్ సాంగ్ అని చెప్పలేము కానీ ద మోస్ట్ ప్లేడ్ సాంగ్ ఇస్ పెహలే భీ మే. ఐటమ్ సాంగ్ కాదు, బట్ సంథింగ్ విచ్ క్యాన్ బి ఆన్ యువర్ న్యూ లిస్ట్. ఇయర్ ప్లేలిస్ట్ ఇస్ పోటుగండోది. నువ్వు నా బుచ్చి పిల్ల పిల్ల తెల్ల పిల్ల, చిన్న నువ్వు ఇంగ్లీష్ నేను లో క్లాస్, టుగెదర్ బిందాస్. లిరిక్స్ మస్తు ఉంటాయి. ఇంకోటి ఇది కూడా స్మార్ట్ శంకర్లోది దిమాగ్ మ్మ్. ఖరాబ్. ఆ, నాకు ఆ ఫస్ట్ ఇంట్రో సాంగ్ కూడా ఇస్మార్ట్ శంకర్ది. మనం వేసాం కదా డాన్స్. స్మార్ట్ శంకర్. ఏయ్ తురుంరా, గడబిడలకు బేఫికర్ హడ్. అరే ఇవన్నీ ఎడ్రిన్ రష్ ఇచ్చే సాంగ్స్ రా. అదే అంటే మంచి మనకి ఓపెన్ ఏంటంటే సాంగ్స్. పార్టీ, మనం ఎంత ఐటమ్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ ప్లేలిస్ట్ పెట్టినా ప్రతి పార్టీ ఎండే లాస్ట్ హాఫ్ అందరూ ఈ అరిజిత్ సింగ్ పాటలు, ఏడు పాటలు ఇవే వింటారు. అర్జున్ బ్రేకప్ సాంగ్. బట్ అరే అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగ్ ఒకటి క్రేజీ. దెన్ చాలా మంది ఇది కూడా వింటారు. రఘువరన్ బిటెక్ లో ఉంటుంది చూడు, అర్జున్ బ్రేకప్ సాంగ్ లో లక్కన్న మాట నిల్లో ఆ, నిల్లు. అది మాత్రం పక్కా ఉంటది. అది 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 నేనే ఎన్నిసార్లు పాడారా. లక్కన్న మాటే నిల్లు నిల్లు, అదొకటి. ఇంకా అర్జున్ హ్మ్. బ్రేకప్ సాంగ్ లో లాస్ట్ లో ర్యాప్ వస్తుంది. హ్మ్, హ్మ్, హ్మ్. అది కూడా మస్తు ఉంటది. ఒకటి మనోజ్ ఒకటి ఉంటుందిరా, మన్మథ రాజా మన్మథ రాజా అరే బా, యా యా. మనసు కొట్టు. పోకిరి చేసి. పుట్టుకడు కాదు కరెంట్ తీగలో లే 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 లేనా లే లే లే. రాజా లే అవునా. లే 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 అరే లే అది పాత సాంగ్ లేనా రా. రాజా. తెలుసు, నాకు తెలిసి రీమిక్స్ చేశారు. ఎన్టీఆర్ ఏనారు మరి. లే 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 లేనా నారా రాజా అజ్జా. లే 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 లేనా రాజా. నన్ను లేపమంటావా. గుర్తురాదు. అరే ఇంకోట్రా ఇది బంపర్ ఆఫర్ అనే సినిమా పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడిది. అందుకే ఎందుకే రమణమ్మ. రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. బెస్ట్ అంటే నాకు అంటే ఇలా ఈ రేంజ్ లో స్టార్ట్ అయిన సాంగ్స్ ఎప్పుడైతే డిప్రెసింగ్ సాంగ్స్ గా మారుతాయో ఆ యా. ఆ ఫేజ్ మస్తు ఉంటుంది బ్రో. అంటే నార్మల్గా ఈ ఐటమ్ సాంగ్స్ వాటికి 10 మంది అబ్బాయిలు అట్లా హౌస్ పార్టీలో ఉన్నా మనం క్లబ్ లో ఉన్నా ఇలాంటి పాటలు వచ్చినప్పుడు ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ సింగ్ దర్ హార్ట్ అవుట్. కానీ ఇలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా, ఫుల్ ఒక 100 మంది థియేటర్ లో ఒక్కళ్ళు ఇద్దరు ఐటమ్ సాంగ్స్ పాడతారు మగాను వైలీ స్కూల్ వెరీ లేదా పెహలే బీమేలో ఇలాంటి ఇలాంటి ఎస్. సాంగ్స్ కొంచెం ప్రేమ సాంగ్స్ వచ్చినప్పుడు ఫీల్ గుడ్, అందరు ఫీల్ గుడ్. నమ్మేస్తారు. లేదు యాక్చువల్లీ ఏదో ఒక శశాంక్ బాగానే పడతాడు, నేను కూడా అలా అలా మేనేజ్ చేసేస్తాను గైస్. సో సమ్ డే విల్ ట్రై గివ్ సంథింగ్. యా. దట్స్ ది ఎపిసోడ్ గైస్. ఎలా వెళ్ళింది ఏంటని తెలియదు నాకు. అంటే ఈరోజు చాలా ఐటమ్ సాంగ్స్ టు సాడ్ సాంగ్స్. సో బేసికలీ చాలా రిలేటబుల్ ఉంటుంది చాలా మందికి. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. ది ప్లేలిస్ట్ ఆల్సో ఇట్ ఎండ్స్ లైక్ దిస్. సో ఐ hope it is very relatable for everyone. And యా. make sure you subscribe, like, and comment which is your favorite song.
ఏదైనా Yes, పర్లే, guys. ఐటమ్ సాంగ్ అయినా బ్రేకప్ సాంగ్ అయినా ఏదైనా పర్లే. Yeah, guys. And that's the episode. I hope, however this episode is, please be little kind to us. And yeah, see you guys. See you guys. Bye.